హలో పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు స్పారో టీవీ. మీరు స్పారో టీవీని రోజు రోజుకి బాగా ఆదరిస్తున్నారు, లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. ఇలాగే కంటిన్యూ చేయండి, నాలో జోష్ నింపండి. నేను మరిన్ని వీడియోలు మీ దగ్గర తీసుకొస్తూ ఉంటాను. ఓకేనా? సో ఒకసారి కథ స్టార్ట్ చేసే ముందు చప్పట్లు కొట్టేయండిరా. హాయ్ పిల్లలు, ఇప్పుడు నేను కథ చెప్తున్నాను. ఆ కథలో ఒక చిన్న నీతి కూడా ఉంది, మోరల్ వాల్యూస్ కూడా ఉన్నాయి. అది సుమతి శతకానికి సంబంధించిన పద్యాన్ని కూడా గుర్తు చేస్తుంది అనమాట. అది ఏ పద్యం అయి ఉండొచ్చో ఏంటో ఒకసారి మీరు ఆలోచిస్తుండండి. నేను కథలోకి వెళ్ళిపోతాను. కథ ఏంటంటే, రామాపురం అనే గ్రామంలో ఒక ప్రాథమిక పాఠశాలలో, అంటే ప్రైమరీ స్కూల్లో రమేష్, సురేష్ ఇద్దరు 6వ తరగతి చదువుతున్నారా. ఇప్పుడు ఇద్దరు కలిసి పోటీ పడుతున్నారు. ఇద్దరులో రమేష్ చాలా తెలివిగా ఉంటాడు. సురేష్ మాత్రం కాపీ కొడుతుంటాడు, నిజాయితీగా చదవడు, ఎప్పటికప్పుడు బట్టి పడుతుంటాడు. అతనికి చదువు మీద పెద్ద ధ్యాస లేదు. మాస్టర్ ఇద్దరిని తిడుతూ ఉంటారు. ఏంట్రా ఎలా చేస్తున్నావు? చూడు రమేష్, చూడు ఇలా ఉన్నాడు, చక్కగా చదువుతున్నాడు. సురేష్ నీకేమైందిరా అంటాడు. అప్పుడు రమేష్కి సురేష్కి మధ్యలో ఒక చిన్న కోపం ఉంది. ఎందుకంటే నాకంటే బాగా చదువుతున్నావు కదా అని చెప్పి సురేష్ రమేష్ని ఎప్పుడు అరుస్తూ ఉంటాడు. అలాగే రమేష్ అటు వెళ్ళిపోయిన తర్వాత సురేష్ రమేష్ వెనుక, మాస్టర్ వాడు కాపీ కొడుతుంటాడు మాస్టర్, మీకు తెలియదు తెలుసా, నేనే సిన్సియర్గా కష్టపడుతున్నాడు అని అబద్ధం చెప్తాడు. అప్పుడు మాస్టర్ అన్నాడు, ఒరే పరీక్షలు రానిరా, రిజల్ట్ రాని అన్నాడు. రిజల్ట్ వచ్చింది. ఓకే, రమేష్ సిన్సియర్గా కష్టపడుతున్నాడు కాబట్టి రమేష్కి మంచి మార్కులు వచ్చాయి. సురేష్ వెనక నుంచి చాడీలు చెప్తూ తర్వాత రమేష్ గురించి తప్పు చెప్తున్నాడు కదా ప్రతిసారి, అందుకే కాబోలు సురేష్కి మార్కులు చాలా తక్కువ వచ్చాయి. అప్పుడు మాస్టర్ అన్నాడు, అరే సిన్సియర్గా కష్టపడేవాడికి ఎప్పుడైనా మంచి మార్కులే వస్తాయిరా. నువ్వు వాడి వెనక నుంచి అన్ని అబద్ధాలు చెప్తూ చాడీలు చెప్తూ వాడు అటు వెళ్ళిపోయిన తర్వాత రమేష్ గురించి చాలా చెడుగా చెప్తున్నావు చూసావా, అది చాలా తప్పు నాన్న. సో ఇప్పుడు ఈ సందర్భంలో నాకు ఒక పద్యం గుర్తొచ్చిందిరా అని చెప్పి మాస్టర్ చెప్పాడు. ఏంటి మాస్టర్ అది అన్నాడు రమేష్. సురేష్ని కూడా పిలిచారు, రమేష్ కూడా వచ్చారు. ఇద్దరి ముందు మాస్టారు సుమతి శతకం పద్యం గుర్తు చేస్తున్నాడు. ఆ పద్యం ఏంటంటారా, తన నొసల దాని శిఖరము నలుచును వెనుక పురుషుని తనినచో పొగరుగా తనునట్లు పుట్టెను సుమతి నరునకు పొడగరి. దీని అర్థం ఏమిటంటే, ఒక వ్యక్తి ఎదుటివాడిని తిట్టడం, దూషించడం, బాధించడం, ఇలా చేయడం చాలా తప్పు. వెనక నుండి ఇలాగా తప్పుగా మాట్లాడడం నీచత్వానికి గుర్తు. ఇది మనిషి చేసే అత్యంత నీచమైన చర్య అని దీని అర్థంగా మాస్టారు చెప్పడం జరిగింది. సురేష్కి ఇప్పుడు అర్థమైంది. తప్పు మాస్టారు, ఇప్పుడు దాకా నేను చేసిన తప్పు, సారీ మాస్టారు, ఇక నుంచి నేను ఇలా చెప్పను. ఈ పద్యం ద్వారా నాకు మీరు ఇచ్చినటువంటి ఈ నీతి బోధ నాకు అర్థమైంది, సారీ మాస్టర్ అని చెప్పి సురేష్ చెప్పారు. అప్పుడు మాస్టారు సురేష్ని దగ్గర తీసుకొని హక్ చేసుకొని మెచ్చుకున్నారు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైందిరా? ఎప్పుడు కూడా బ్యాక్ బైటింగ్ చేయకూడదు. అంటే ఒక మనిషి ముందు మాట్లాడి వెనక మనిషి వెళ్ళిపోయిన తర్వాత మనిషి వెనక మళ్ళీ తప్పుడు ప్రచారాలు, తప్పుడు మాటలు చెప్పకూడదు. మంచిగా మనం ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి అనేది మాస్టర్ చెప్పిన ద్వారా మీకు అర్థమైంది, నాకు అర్థమైందిరా పిల్లలు. కాబట్టి మరొక మంచి మెసేజ్తో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్పారో టీవీ చూస్తుండండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.